మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు సాయంకాలం 6 గంటలకు బీసీ సేన ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. ఒకవేళ కాది అంటే 42% రిజర్వేషన్ వచ్చుడో బీసీలు సచ్చుడు అనే నినాదంతో రాష్ట్రాన్ని కాదు దేశాన్ని అల్లకొల్లోలం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. సర్పంచ్ ఎలక్షన్లో ఏ పార్టీకి సంబంధం లేకుండా జరుగుతాయి. అలాంటి ఎన్నికల్లో పార్టీ నుంచి ఎలా వ్యక్తులను కంట్రోల్ చేస్తావంటూ నాయకులు ప్రశ్నించారు. గత శాసనసభ ఎలక్షన్ల టైంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ని తప్పకుండా అమలు చేయాలంటూ బీసీ సేన నాయకులు డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల అంబేద్కర్ చౌరాస్తాలో ఏర్పాటు చేసిన క్యాండిల్ ర్యాలీలో బీసీ సంఘం నాయకులతో పాటు నియోజకవర్గానికి చెందిన అన్ని బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. అందరూ ముక్తకట్టంగా జై బీసీ అంటూ నినాదిస్తూ వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలో తప్పకుండా 40% రిజర్వేషన్ ఉండాలని అన్నారు. కుదిరితే మళ్ళీ వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వరకు కూడా మాకు 40% రిజర్వేషన్ అమలు అయ్యేలా చూడాలని కోరారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో 42% బీసీలకు మంత్రి పదవులు, అలాగే ఉన్నత ఉద్యోగాలలో కూడా 40% రిజర్వేషన్ కోసం ప్రభుత్వాన్ని కృషి చేయాలని అన్నారు. లేదు అంటే రాబోయే కాలంలో బీసీల తడాకా చూపిస్తామంటూ బీసీ నాయకులు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో, విద్యలో, ఉద్యోగాల్లో కల్పిస్తామని చెప్పని ఈరోజు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మాట ఇవ్వడం జరిగింది. మరి 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ ఈరోజు 42% రిజర్వేషన్ కల్పించకుండానే స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. మరి బీసీల ఓట్లతోటి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు బీసీల పైన ఇదా మీ చిత్తశుద్ధి అని చెప్పని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మరి ఆనాడు పక్క రాష్ట్రం జయలలిత గారు 39 మంది ఎంపీలుంటే ఢిల్లీకి పోయి ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు తేవడం జరిగింది. మరి ఈరోజు ఇండియా కూటమికి 234 మంది ఎంపీలను పెట్టుకొని కూడా ఈ నేటి వరకు ఢిల్లీలో మీరు ప్రయత్నం చేయలేదు అనేది బీసీ సమాజం మొత్తం కూడా గమనిస్తుంది. ఈరోజు మీరు 52 సార్లు ఢిల్లీకి పోవడం జరిగింది. మరి ఒక్కసారైనా ప్రధానమంత్రికి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని వినతి పత్రం ఇచ్చిర్రా? ఎక్కడ కూడా నువ్వు నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఒక్కసారి కూడా బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడలేదనేది వాస్తవము. ఇంకా కూడా బీసీలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఈరోజు 12,769 గ్రామ పంచాయతీల్లో 5,600 గ్రామ పంచాయతీలు బీసీలకు కేటాయించాలి. ఈరోజు చరిత్రహీనులుగా మిగులుతారా? 42% అమలు చేసి ఈరోజు ఎందుకు రాజ్యాంగ ప్రక్రియ తీసుకోండి, అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది, బీజేపీ పార్టీ ఒప్పుకుంటుంది. మరి ఇదే నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు కూర్చుంటే కేటీఆర్ గారు చెప్పినట్టు ఒక ఛాయ్ తాగే లోపల ఇక్కడ రిజర్వేషన్లను అమలు పరచొచ్చు. ఈరోజు 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు మీరు రాజీనామాలు చేయండి, కేంద్రంలో రాజకీయ సంక్షోభం వస్తుంది. మరి ఆ రోజన్న బీసీలు మిమ్మల్ని పువ్వుల పెట్టి గెలిపిస్తాం, అంతేగాని ఈ దొంగ నాటకాలు వద్దు. ఈరోజు వెంటనే ఈ రిజర్వేషన్లను అమలు చేయాలా, అమలు చేసినాకనే సర్పంచ్ ఎన్నికలు అనేది నిర్వహించాలని చెప్పని ఈరోజు బీసీలు మొత్తం ముక్తఖండంతో కోరుతున్నాం. జై బీసీ, 42% అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. అర్ధాకలితోనైనా అలమటిస్తాం, అర్ధాకలితోనైనా అలమటిస్తాం, ఆత్మగౌరవమే నినాదంగా, ఆత్మగౌరవమే నినాదంగా, ఆత్మగౌరవమే నినాదంగా. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి.